హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యమునోత్రి టెంపుల్ ట్రెక్కింగ్ చేయడానికి ఎలా ఉంటుంది, ఏం తీసుకొని వెళ్ళాలి అనేది క్లారిటీగా చెప్తాను. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే మాకు మా ట్రావెల్స్ వాళ్ళు బార్కోట్లోనే రూమ్ అరేంజ్ చేసి ఇచ్చారు నైట్ స్టేకి. ఒకవేళ ట్రావెల్స్ లేకుండా ఓన్గా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రము టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకోండి, ఎందుకంటే అప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వచ్చు. మాకు బార్కోట్లో రూమ్ తీసి ఇవ్వడం వల్ల అక్కడి నుంచి మార్నింగ్ మళ్ళీ 25 to 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాం. మీరు ఈ ఏరియా ఎంటర్ అయిన వెంటనే చాలు డోలీలు, గుర్రాలు ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఏం తీసుకోకండి, కొంచెం ఉండదు. కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత పైకి వెళ్ళారనుకో, అక్కడ జస్ట్ 500కి 600కి రిటర్న్లో వచ్చే గుర్రాలు ఉంటాయి కదా, అవి 500కి 600కే వచ్చేస్తాయి. అక్కడ తీసుకున్నారంటే కాస్ట్ కూడా తగ్గుతుంది. అక్కడ దాకా ట్రై చేయండి, నడచగలిగే వాళ్ళు నడవండి, లేదంటే మీకు ఎక్కడ మీ వల్ల కాకపోతే అక్కడి నుంచి గుర్రాలు డోలీలు ఎక్కి వెళ్ళిపోవచ్చు. షూస్ కానీ, జర్కిన్స్ కానీ, రెయిన్ కోట్స్ కానీ ఏవి కొనకండి. ఇక్కడి నుంచి మీరు మోసుకొని పోయి ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ చాలా చీప్గా దొరుకుతాయి. ఏదైనా జర్కిన్స్ కానీ, షూస్ కానీ, రెయిన్ కోట్స్ కానీ ప్రతి ఒక్కటి అమ్ముతారు. అక్కడ తక్కువలో ఉంటాయి, అవి కొనుక్కోండి, అవి చాలు. ఇక్కడ యమునోత్రి ట్రెక్కింగ్ అవి వాడినారు అంటే కేదార్నాథ్ ట్రెక్కింగ్లో కూడా అవే సరిపోతాయి. మీకు అవసరం లేకపోయినా కూడా ఆ స్టిక్స్ ఒకటి హ్యాండిల్ చేయండి, ఎందుకంటే ఆ స్టిక్ పెట్టుకున్నారు అంటే మీకు కొంచెం ఎనర్జీ సేవ్ అవుతుంది, నడవడానికి కొంచెం బాగుంటుంది. 50 రూపీస్ అంతే ఒక స్టిక్. ఇది మెయిన్ స్పాట్. ఇక్కడి నుంచి యమునోత్రి టెంపుల్కి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్గా వచ్చే వెహికల్స్ ఓకే, కానీ ఎందుకంటే ఓన్గా వచ్చే వాళ్ళంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పార్కింగ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మేము ట్రావెల్స్ వెళ్ళాము, ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పార్కింగ్ దొరకదని ఒక 2 కిలోమీటర్స్ ముందే ఆపేశారు. ఇక్కడి నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుందని మాకు చెప్పినారు. మేము అక్కడ దిగేసి అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ బోర్డు కనిపించింది 5 కిలోమీటర్స్ అని. కాబట్టి ఓన్ వెహికల్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడన్నా ఎక్కచ్చు. అక్కడ కరెక్ట్గా ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది, ఒరిజినల్ ట్రెక్కింగ్. కాబట్టి ఒకవేళ మీరు వెళ్ళినా కూడా మాకు తెలిసింటే అడిగింటాం, మాకు తెలియదు కాబట్టి 2 కిలోమీటర్స్ ముందే దిగేసి మొత్తం ఇంత దూరం నడిచినాం. బాగా మంచు కొండలు కనపడాలి, వ్యూ బాగుండాలి అనుకునే వాళ్ళు ట్రెక్కింగ్కే 4 కంతా స్టార్ట్ అయిపోవాలి. మేము 3 కంతా స్టార్ట్ అయ్యాం, కానీ బార్కోట్లో స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి స్టార్ట్ అయ్యే కొద్దికి కొంచెం బాగా లైటింగ్ వచ్చేసింది, మంచు కొండలు అవన్నీ కరిగిపోవడం స్టార్ట్ అయినాయి. మీకు బాగా కనిపించాలి అనుకునే వాళ్ళు మాత్రం 4 కంతా ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోండి. మంచి వ్యూ పాయింట్ ఉంటుంది, చూడడానికి అంతా బాగుంటుంది. ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేసి పైకి వెళ్ళినారంటే అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా షాప్స్ అన్నీ ఉంటాయి, తినడానికి తాగడానికి అన్నీ ఉంటాయి. వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి, మనం తినడానికి మ్యాగీ అన్నీ ఉంటాయి, కానీ బాగా కొంచెం కాస్ట్లీ. ఎలా అంటే ఒక 10 రూపీస్ వాటర్ బాటిల్ మీరు కొనాలి అంటే మనకు 50 రూపీస్. ఇక్కడ 10 రూపీస్, అక్కడ 50 రూపీస్. 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది, దాన్ని ఎత్తి బాయిల్ చేసి మీకు ఇచ్చినందుకు 50 రూపీస్ తీసుకుంటారు, అంతే. అది కాకుండా ఇంకా అక్కడ మనము బాగా మన సౌత్ వాళ్ళు అక్కడ అటు సైడ్ వెళ్ళినప్పుడు బాగా తినగలిగినవి ఏమైనా ఉన్నాయి అంటే ఆ మ్యాగీ ఒకటే, కాబట్టి అదే తినాలి. ఇంకా ఆ రోడ్డు విషయానికి వస్తే, ఇంకా రోడ్డు ఏమి ట్రెక్కింగ్ అంటే ఆ గతుకులు అట్లా ఉన్నట్టు ఏమి ఉండదు, మొత్తం నీట్ రోడ్డు ఉంటుంది, నడవడానికి మంచిగా ఉంటుంది.
మీరు ఇంకా ఈ టెంపుల్ దాకా వచ్చినారంటే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ చిన్న టెంపుల్ దాకా వచ్చినారంటే ఒక 60% వచ్చినట్టు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఈజీగానే ఉంటుంది. డోలీలు కానీ గుర్రాలు కానీ ఏదన్నా ఇదే ఫైనల్ స్పాట్. ఇక్కడికి వచ్చి అన్నీ అక్కడ అయిపోతాయి. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంది టెంపుల్కి. ఇదంతా ఎవరైనా నడుచుకొని పోవాల్సిందే. ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్. మీరు స్టార్టింగ్ యాత్రా పాస్ రిజిస్టర్ చేసుకుంటారు కదా, దాన్ని ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి. ఇక్కడ స్కాన్ చేయించుకొని ఇక్కడ నుంచి బయలుదేరచ్చు. పైకి ఎక్కిన తర్వాత టెంపరేచర్ అంతా చాలా కూల్గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక తప్తకుండ అని ఒక హాట్ వాటర్ పాండ్ ఉంది. లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు. అంతే, ఇదే టెంపుల్. ఇక్కడికి మేము రీచ్ అవ్వడానికి కింద నుంచి ఆ 5 to 6 కిలోమీటర్స్ నడవడానికి 5 to 6 hours పట్టింది. ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.